ఈరోజు మనము శ్రీల ప్రభుపాదుల వారిచే వచించబడినటువంటి శ్రీమద్ భగవద్గీత యథాతథంలో 4వ అధ్యాయము 22వ శ్లోకం నుంచి చర్చించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ శ్లోకంలో యథార్థ లాభ సంతుష్టో చాలా విశిష్టమైనటువంటి శ్లోకం. ఎందుకనంటే తత్వం కూడా దీంట్లో ఇమిడి ఉన్నప్పటికీ దైనందిన జీవితంలో మన జీవన విధానాన్ని ఎలా మలుచుకోవాలనేటువంటిది ఈ శ్లోకం ద్వారా మనకి విశదీకరించడం జరిగింది. భక్తియుక్త సేవలో అభ్యున్నత స్థితిని చేరుకోవాలి అనుకున్నట్టయితే భక్తి మార్గాన్ని జీవన లక్ష్యంగా ఏర్పరచుకొని జీవితాన్ని కొనసాగించినప్పుడు భౌతిక జగత్తులోని కార్యక్రమాన్ని ఎలా నిర్వర్తించాలి అనే విషయాన్ని మనకి ఈ శ్లోకంలో విశదీకరించారు. 4వ అధ్యాయంలో మనకి శ్రీకృష్ణుడు భౌతిక జగత్తులో పని చేస్తూ ఉంటాం కదా, దాన్ని ఎలా నిర్వర్తించాలి. యదృచ్ఛ లాభ, భౌతిక జగత్తులో మనం పని చేస్తున్నప్పుడు మనం చేసే పనికి విపరీతమైనటువంటి లాభాపేక్ష లేకుండా చేయాలి. గ్రీడీనెస్ అంటారు చూడండి, విపరీతమైనటువంటి ఆకాంక్ష, అత్యాశ. భౌతిక జగత్తులో ఎలా ఉంటుంది అంటే మామూలుగా ఉండేటువంటి భౌతిక రోగం ఏంటి అంటే మరి ఎదురింటి వాళ్ళని, పక్కింటి వాళ్ళని, బంధువుల్ని, మిత్రుల్ని, కుటుంబంలోని ఇతరుల్ని వాళ్ళని చూసేసి, ఈ వ్యక్తి కోట్లు సంపాదిస్తున్నాడు, ఈ వ్యక్తి లక్షలు కోట్లు సంపాదిస్తున్నాడు, నేను వేలే సంపాదిస్తున్నాను, నేను కోట్లు ఎలా సంపాదించాను. ఈ పోటీతత్వం అనేటువంటిది భౌతిక జగత్తులో మనం చూస్తుంటాం. ఆధిపత్య ధోరణి, ఆ వ్యక్తి నాకన్నా ఎక్కువ సంపాదిస్తున్నాడు, నేను ఎందుకు సంపాదించకూడదు. ఇది భౌతికంగా మనకు ఉండేటువంటి వ్యాధి, భవరోగము అంటారు. భౌతిక జగత్తులో పెట్టుబడిదారులకి మరియు శ్రామిక వర్గానికి మధ్య పోటీ. కమ్యూనిస్టులు అంటారు కదా, కమ్యూనిస్టులు లేకపోతే శ్రామిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు అనుకుంటారు, పెట్టుబడిదారులు ఎందుకు వచ్చే లాభాన్ని అంతా పొందాలి, మనకు కూడా లాభం రావాలి. ఎందుకంటే ఈ పరిశ్రమని నడిపిస్తున్నది మనము, అందుకని వచ్చే లాభము పెట్టుబడి పెట్టిన వ్యక్తికి మనకి సమానంగా పంచాలి. ఒక పెట్టుబడిదారుకి ఎందుకు వెళ్ళాలి అనుకుంటారు. అది నిజానికి సమస్యకి పరిష్కారం వెతకడం కాదు. తెలుగులో ఒక సామెత ఉంది కదా, ఏంటది, పెనం మించి పొయ్యిలో పడిపోవడము అంటారు చూడండి. అలాంటి స్థితి అన్నమాట, ఇలాంటి బాధనికి దిగడం. భౌతిక జగత్తు అంతా కూడాను ప్రస్తుత కాలమాన పరిస్థితిలో ఆర్థికపరమైన పురోగతిని మాధ్యమంగా చేసుకుని, దాన్ని లక్ష్యంగా చేసుకుని శ్రామిక వర్గం అంటే కమ్యూనిస్ట్ సిద్ధాంతం కానివ్వండి, లేకపోతే క్యాపిటలిస్ట్ సిద్ధాంతం, పెట్టుబడి విధానం కానివ్వండి, ఈ రెండింటి మీద నిర్వహించే ప్రయత్నం జరుగుతుంది. ఇవి రెండు విధానాల్లో కూడా వ్యక్తులు ఆనందంగా ఉండాలి. కానీ నిజంగా ఆనందంగా ఉండాలి అంటే ఏం చేయాలి అనేటువంటిది ఈ శ్లోకంలో చెప్పారు. ప్రతి వ్యక్తి కూడాను తను చాలా కష్టపడకుండా, భౌతికమైనటువంటి శరీరాన్ని పోషించడానికి విపరీతమైన కష్టపడకుండా కొంతవరకు కష్టపడి అతి సులభంగా భౌతిక శరీరాన్ని పోషించడానికి కావలసినటువంటి లబ్ధిని ఏదైతే పొందాలో దాంతో సంతృప్తి చెందాలి. అంతే. యదృచ్ఛ లాభ. భౌతిక జగత్తులో ఉన్న వాళ్ళంతా కూడాను ఏదైనా ఒక పని చేసామనుకోండి, అందరికీ ఒకే రకమైన లాభాలు రావు. భౌతిక జగత్తులో అందరూ కూడా పనిచేస్తున్నారు ఏదో ఒక పని. కొంతమంది వాళ్ళు చేసే పనికి గంటకి లక్షలు కోట్లు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. మరికొందరు గంటలు కాదు, రోజంతా పనిచేసిన కూడాను ఆ పూటకి కావలసినటువంటి గ్రహణకి కావలసిన, భోజనానికి కావలసిన సదుపాయం కూడా లభించదు. అయినా సరే ప్రతి వాళ్ళు కూడాను వాళ్ళకు లభించిన దాంతో సంతృప్తి చెందారు. ఎవరైనా అనుకున్నాను, ఈ వ్యక్తికి గంటకి లక్షలు కోట్లు వస్తున్నాయి, నాకు కూడా అలాగే రావాలి.
అలాంటి ఆలోచన ఉందనుకోండి, మనం ఎప్పుడు కూడా జీవితంలో ఆనందంగా ఉండాలి. మనకి లభించిన దానితో సంతృప్తిగా ఉన్నప్పుడు మాత్రమే పరిపూర్ణమైన ఆనందాన్ని అనుభూతి చెందగలుగుతాం. ప్రతి వాళ్ళు కూడా భౌతిక జగత్తులో కొందరు లాభాల్ని, కొందరు నష్టాన్ని వాళ్ళ పూర్వకర్మను బట్టి దాన్ని పొందుతూనే ఉంటారు. పూర్వజన్మార్జితం దానం, పూర్వజన్మార్జితం విద్య, అగ్రే ధావతి ధావతి. ఇది శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయం. అందుకని మనం కష్టపడాలి మన దేహ పోషణకి, కుటుంబ పోషణకి. కానీ విపరీతంగా కష్టపడకూడదు. మనం సులభంగా ఎక్కువ కష్టపడకుండా సులభంగా సంపాదించగలిగి మన శరీరాన్ని పోషించడానికి ఎంతైతే అవసరమైందో దాంతోని జీవనాన్ని కొనసాగి సంతృప్తి చెందాలి. తెలుగులో కూడాను అనేక సామెతలు ఉన్నాయి కదా. తృప్తి లేని వ్యక్తి నరకాన్ని అనుభవిస్తారు అని చెప్తారు. ఎందుకని? లేకపోవడం కాదు. నా పక్కవాడి కన్నా నాకు తక్కువగా ఉంది. నా మిత్రుడి కన్నా నాకు తక్కువగా ఉంది. నా సోదరుడి కన్నా నాకు తక్కువగా ఉంది. నా సోదరి కన్నా తక్కువగా ఉంది. ఇలాంటి భావన. భౌతిక జగత్తు ఎలాంటిది అంటే, మన పూర్వకర్మ ఫలితంగా మనకి లభించేవి తప్పకుండా లభిస్తాయి. ఒక వ్యక్తి అతి తక్కువ పెట్టుబడితో వ్యాపారాన్ని మొదలెడతాడు. అతి కొద్ది సంవత్సరాల్లో కోటాను కోట్లు ఆర్జిస్తాడు. మరో వ్యక్తి విపరీతమైనటువంటి పెట్టుబడిని పెడతాడు, నష్టపోతాడు. ఒక వ్యక్తి తనను తాను ఆర్థిక అభివృద్ధి పెంపొందించుకోవడానికి, ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఎంతో ధనాన్ని వెచ్చిస్తాడు, పెట్టుబడి పెడతాడు. కానీ చివరికి ఏమైపోతుందో తెలిసిన కొన్ని సందర్భాల్లో తినడానికి కూడా మిగిలకుండాని పరిస్థితిలోకి నెట్టబడతాడు. ఎందుకు? పూర్వజన్మార్థం విద్య, పూర్వజన్మార్థం దానం. ఒక వ్యక్తి కష్టపడి పరీక్షలు రాస్తాడు. ఉత్తమ శ్రేణిలో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిపోతాడు. రాష్ట్రానికి లేకపోతే దేశంలో ఉత్తమ స్థితిని పొందుతాడు. ఇంకో వ్యక్తి ఉత్తీర్ణుడే కాడు. ప్రతి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ వాళ్ళ శక్తి ప్రకారంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ వచ్చిన ప్రతిఫలాన్ని చూసి, ఓ ఆ వ్యక్తికి 99.9% వచ్చింది, నాకు కనీసంగా పాస్ మార్కులు కూడా రాలేదు. అలా పోల్చుకొని అసంతృష్టికి లోను కాకు. మన శక్తి పరిధిలో మన ప్రయత్నం మనం చేశాం కదా, మనకు లభించిన దాంతో సంతృప్తి చెందాలి. విపరీతమైనటువంటి కష్టానికి లోనకుండా మనకు లభించిన దాంతో మనం సంతృప్తి చెందాలి. యాదృచ్ఛ లాభ, యాదృచ్ఛ లాభ సంతుష్ట. ప్రస్తుత సమాజంలో, ప్రస్తుత నాగరికతలో ఈ భావన, ఈ చైతన్యం అనేటువంటిది లోపించింది. ఇప్పుడే కాదు, పూర్వాశ్రమంలో కూడాను శ్రీకృష్ణుడు భగవద్గీతని 5500 పైచిలుకు సంవత్సరాల పూర్వము ప్రకటితం చేశాడు. దానికన్నా ముందు అర్జునుడి ప్రకటితం చేసినప్పుడు, దానికన్నా ముందు కోటాను కోట్ల సంవత్సరాల ముందు కూడాను సూర్యదేవుడికి భగవద్గీతని తెలియజేశాడు. అప్పుడు కూడా ఇదే చెప్పారు. ఎందుకంటే ఇది శాశ్వతంగా ఉన్నటువంటి పరిస్థితి. భౌతిక జగత్తు యొక్క జీవన విధానం, భౌతిక నాగరికతలో ఇమిడి ఉన్నటువంటి, విభిడీకృతంగా ఇమిడి ఉన్నటువంటి స్థితి ఇది. భౌతిక జీవన స్థితి, పోటీతత్వం. నిజమైన పోటీ ఎప్పటి నుంచి మొదలైంది? భగవంతుడైన కృష్ణుని మీద మనకి ఏర్పడినటువంటి ద్వేష భావన. అక్కడి నుంచి నిజమైన పోటీ ఆరంభమైంది. కృష్ణ బహిర్ముఖే హాన భోగవాంఛాకరే. ప్రేమ వివర్తనలో చెప్పబడింది అని మనం అనేక పర్యాలు చెప్పండి. కృష్ణుడు భోక్తారాం యజ్ఞ తపస సర్వలోక మహేశ్వరం. శ్రీకృష్ణుడు పరిపూర్ణ ఆనందాన్ని అనుభవించడానికి అధిపతి.
అన్ని ఆనందాన్ని అనుభవించగలిగిన పురుషుడు. భోక్తారాం యజ్ఞ తపస సర్వలోక మహేశ్వరు. మనం దిగజారిపోవడానికి కారణం ఇక్కడే, నీ కృష్ణుడిలాగా ఉండాలి, కృష్ణుడిలాగా. ఇంతకుముందు అనేక పర్యాలు మనము దీని గురించి చర్చించుకున్నాం. ఎప్పుడైతే కృష్ణుడితో పోటీతత్వాన్ని పెంచుకుంటామో, ఈర్ష్యవాన్ని పెంచుకుంటాం, లేకపోతే నేనే కృష్ణుడిలా ఉండాలి, కృష్ణుడిని చూసిన అసూయ ఎప్పుడైతే పెరుగుతుంది, ఇచ్ఛ ద్వేష సముద్రేణ సర్గే యాంతి అనంతం. సర్గే అంటే ఏంటి? ఈ సృష్టి, భౌతిక సృష్టి. మనం ఈ భౌతిక సృష్టిలోకి మనము భౌతిక సృష్టికి సంబంధించిన వాళ్ళం కాదు, కానీ ఈ భౌతిక జగత్తులోకి ప్రవేశపెట్టాం. ఎలాగైతే కారాగారంలో ఉన్నటువంటి వ్యక్తి అక్కడ నివసించడానికి ఉద్దేశించబడిన వ్యక్తి కాదు, కానీ అతను చేసిన కర్మలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే శాసనోల్లంఘన చేశారో దాని మూలంగా కారాగారంలో నిర్బంధించబడ్డాడు. నేరస్తుడు కాబట్టి కారాగారంలో ఉంచబడ్డాడు, స్వీయ కర్మల ఫలితంగా. అంతేగాని ప్రభుత్వం బలవంతంగా ఎవరిని తీసుకెళ్ళా, మీరు కారాగారంలో ఉండండి, మరొకరిని తీసుకొచ్చా, లేదు మీరు కారాగారంలో కాదు బయట ఉండండి అని చెప్పట్లేదు. ఇది ప్రభుత్వం యొక్క కోరిక కాదు, ఎవరైనా కారాగారంలో ఉండాలంటే. ఇంద్రతృప్తి కోసమని వ్యక్తులు పాపభూయిష్టమైన కర్మలు చేస్తూ ఉంటారు, వికర్మ. నూనం ప్రమత్త. మనము ఇంద్రతృప్తి కోసం పిచ్చిగా ప్రయత్నం చేస్తూ ఉంటాం. మానవ రూపంలో ఉన్న మనకి ఈ పరిజ్ఞానం ఉండాలి. జంతువులాగా విచ్చలవిడిగా ఇంద్రతృప్తి కోసం ప్రయత్నించకు. అందుకని పరిజ్ఞానాన్ని స్వీకరించడం కోసమని చూడండి, మనకి విశ్వవిద్యాలయాలు కానివ్వండి, కళాశాలలు కానివ్వండి, పాఠశాలలు కానివ్వండి, రకరకాల సంస్థలు, విద్యా సంస్థలు కానివ్వండి, ఎందుకోసమని ఎవరికి ఉన్నాయి? పశువులకి, పక్షులకి, జంతువులకి, వృక్షాలకి లేవు, మనుష్య సమాజానికి ఉన్నాయి. చూడండి, మనుషులని సమాజము అంటారు, జంతు సమాజం అని ప్రత్యేకంగా ఏం లేవు, వాటికి నియమాలు ఏం లేవు, దానికి ప్రత్యేకమైనటువంటి మత గ్రంథాలు కానివ్వండి, శాస్త్రాలు కానివ్వండి ఏం లేవు. శాస్త్రము, నిబద్ధతతో జీవనం, ఇదంతా కూడాను మనుష్య సమాజానికి నిర్దేశించబడింది. ఎందుకు? మానవ జీవితము ఇంద్రతృప్తి కోసము కాదు. జంతువులు ఎందుకు నిర్దేశించబడ్డాయి? అవి ఎందుకైతే జనించాయో ఇంద్రతృప్తి కోసమని, అవి మాత్రమే చేయడానికి నిర్దేశించబడ్డాయి. ఏంటది? మనకి 5వ స్కందం శ్రీమద్ భాగవతంలో చెప్పబడుతుంది. నాయం దేహో దేహభాజం లోకే క్షితాన్ కామాన్ అర్హతే విద్భూజం ఏ. మనం దీన్ని అనేక పర్యాలు కూడా చెప్పుకున్నాం. ఈ శరీరము దేహభాజం. ప్రతి వాళ్ళు కూడా, జంతువులు కానివ్వండి, జంతువులకు కూడా భౌతిక శరీరం ఉంది కదా. మనమంతా మనుష్యులం, మనకు కూడా భౌతిక శరీరం ఉంది. ప్రహ్లాద్ మహారాజ్ చెప్తారు కదా, 7వ స్కందంలో వస్తుంది శ్రీమద్ భాగవతంలో, దుర్లభం మానుషం జన్మ, దుర్లభం మానుషం జన్మ అదూర్వం ఆర్తదం. జంతు శరీరానికి మనుష్య శరీరానికి ఉన్న వ్యత్యాసం ఏమిటి? మన శారీరక పరంగా చూసినట్టయితే, భౌతిక దేహపరంగా చూసినట్టయితే, మనకి దానికి సంబంధించిన వివరణ జంతు శాస్త్రాన్ని లేకపోతే జీవశాస్త్రాన్ని చదివిన వ్యక్తులు చాలా చక్కగా వివరించబడింది. ఆంథ్రోపాలజీ, అనాటమీ ఇవన్నీ చదివేవారంటారు.
రకరకాల స్థాయిల్లో దాని గురించి వివరించగలం. బాహ్య రూపంలో చూసినట్టయితే జంతువుల జీవన విధానానికి మనుషుల జీవన విధానానికి పెద్దగా తేడా లేదు. బయాలజికల్లీ స్పీకింగ్, జంతు శాస్త్ర పరంగా. అందుకని జంతు శాస్త్రం ఏమని చెప్తుంది తెలిసిన? జీవశాస్త్రం అంటారు. బయాలజీ అంటే జీవశాస్త్రం అంటారు, జువాలజీ అంటే జంతు శాస్త్రం. జీవశాస్త్రంలో ఏమని చెప్తారో తెలిసిన? వైద్య విద్యార్థులకి ఇది బాగా తెలుసు. మనుషుల్ని కూడాను రెండు కాళ్ళ జంతువులు అంటారు. వైద్య విద్యను అభ్యసిస్తున్న వాళ్ళు జీవశాస్త్రానికి సంబంధించిన స్థితిగతులని అవగతం చేసుకోవడానికి కప్పలని స్వీకరిస్తారు. కప్పలని ఎందుకని స్వీకరిస్తారు? కప్పలని కోసి అవి దానిలోని దానిలో జీవం ఎలా ఉంది, దానిలో ఏ రకమైన అవయవాలు ఉన్నాయి, అవి ఎలా పనిచేస్తున్నాయి నేర్చుకుంటారు. ఎందుకని? వాటిని విద్యను అభ్యసించాలి. మనుష్యుల శరీరంలో ఎలా ఉన్నాయి తెలుసుకోవడానికి కప్పని చీల్చి దానిలో ఉన్నటువంటి దేహ భాగాలని చూసి తద్వారా మనుషుల్లో దేహ భాగాలన్నీ కూడా ఎలా ఉన్నాయి, ఎలా పనిచేస్తున్నాయి నేర్చుకుంటారు. ఎందుకంటే పెద్దగా తేడా ఉండదు. కప్పలు ఇంకొకటి ఏమిటి? సూకరము అంటే పందుల్ని కూడా కోసి వాటిని చూస్తారు. వాటితో దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటుంది మానవ శరీరం కూడాను అని చెప్పబడింది. ఇంతవరకు అంటే చాలా వరకు తేడా కూడా ఉండదు. జీర్ణ ప్రక్రియలో ఎలా అన్ని జరుగుతున్నాయి. కానీ తేడా ఏమిటి మరి? భౌతిక శరీరం యొక్క నిర్మాణంలో కాదు, తేడా ఉంది. చైతన్యంలో తేడా ఉంది. అది తేడా. మనము మనుష్య శరీరాన్ని పొందినప్పుడు ఎలాంటి చైతన్యాన్ని కలిగి ఉండాలో అలాంటి చైతన్యాన్ని వ్యక్తీకరించలేకపోయినట్టయితే మానవ జీవితము మనకి మానవ జీవితం ఇవ్వబడినటువంటి అవకాశం ఏదైతే ఉందో దుర్వినియోగం చేసిన వాళ్ళమవుతాము. మానవ రూపాన్ని పొందినప్పుడు మాత్రమే జీవాత్మకి కృష్ణ చైతన్యాన్ని పెంపొందించుకునే అవకాశం లభిస్తుంది. అందుకని శాస్త్రాలు ఏమని చెప్తున్నాయి? నాయం దేహో దేహభాజం లోకే. మనుష్య సమాజంలో మాత్రమే కృష్ణ చైతన్యాన్ని పెంపొందించుకోవడానికి, ఆధ్యాత్మిక పురోగతి సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది. మనుష్య శరీరము ఇంద్రియ తృప్తి కోసం మాత్రమే వినియోగిస్తూ కుక్కల్లాగా పిల్లుల్లాగా జీవితాన్ని, కుక్కలు పిల్లులు పందులు ఎలా జీవిస్తాయో అలా జీవించడానికి ఇవ్వబడింది కాదు. సూకర సాంప్రదాయాన్ని లేకపోతే సూకర సంస్కృతిని మనుష్య జీవనంలోకి తీసుకురావడము అంటే మనము సూకరులుగా మారడం, అంటే పందులుగా మారడం. ఇది మనకి ఇవ్వబడినటువంటి ప్రత్యేకమైనటువంటి ఏంటంటారు వార్నింగ్, హెచ్చరిక. సూకర నాగరికత అంటే ఏమిటి? సూకర నాగరికత అంటే అవి ఏం తింటాయో వాటికి ఏ రకమైనటువంటి నియంత్రణ లేదు, ఏది పడితే అవి తింటాయి. ఎంతవరకు మనకందరికీ తెలుసు. సూకరం పంది ఏం తింటుంది? మనుషులు విసర్జించబడిన దాన్ని పంది తింటుంది కదా. మనుషులు కూడా అలాగే నియంత్రణ లేకుండా ఏది పడితే అది తిన్నారనుకోండి, పందులకి మనుషులకి తేడా. పందులు మైథున తృప్తిని ఎలాంటి నియంత్రణ లేకుండా మైథున తృప్తిని పొందుతుంటాయి. వాటికి వావి వరుసలు అంటారు చూడండి. ఓ ఇది నాకు తల్లి, ఇది నాకు చెల్లి, ఇది నా కూతురు, ఇలాంటి భావన లేదు. ఎప్పుడు కోరిక కలిగితే దాన్ని ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళతో అది ఆ కోరిక తీర్చుకుంటారు. ఇది సూకర సమాజం, సూకర నాగరికత. వాటికి తినడంలో ఎలాంటి నియంత్రణ లేదు, మైథున తృప్తిలో ఎలాంటి నియంత్రణ. తల్లి చెల్లి కూతురు ఈ భావన ఏం లేదు వాటికి. నాకు కనబడుతుంది, మనం చూస్తూ ఉంటాం. అందుకని ఇక్కడ స్పష్టంగా చెప్పండి, నాయం దేహ శాతాన్ కామాన్ అర్హతే విద్భూజం ఏ విద్భూజం ఏ.
చూడండి, మనము పందుల్ని చూస్తూ ఉంటాం ఎప్పుడైనాను. రోజంతా కూడాను మురికి కాలువల చుట్టూ తిరుగుతుంటాయి. ఎక్కడ మలం ఎక్కడ లభిస్తుంది అని వెతుకుతుంటాయి రాత్రింపగలు. గ్రామాల్లో మలాన్ని విసర్జించడానికి ఊరు వెడుకల వెళ్తూ ఉంటారు. వాళ్ళకి తెలుసు అర్ధరాత్రి బయలుదేరినా కూడాను ఎక్కడో ఎక్కడో ఒక సూత్రం సిద్ధంగా ఉంటుంది, వెతుక్కుంటా. మల విసర్జన చేయగానే అక్కడ పంది రెడీగా ఉంటుంది. మీరు కదలగానే అక్కడికి యాదొచ్చేస్తుంది. ఇలాంటి కఠినతరమైన జీవనం అంతా కూడా దేనికది? తన చిక్కుని సంతృప్తి పరచడము, తన జననేంద్రియాల్ని సంతృప్తి పరచడం. ఇది సూకర నాగరికత. ఇదే వృషభదేవుడితో శ్రీమద్ భాగవతంలో హెచ్చరించబడింది తన పుత్రుడికి. నాయం దేహో దేహభాజం మృలోకి క్షతాన్ కామాన్ అర్హతే. ఎందుకు కామాన్ అంటే ఆహార, నిద్ర, భయ, మైథున. ఇవి కామాన్, శారీరక దేహ అవసరాలు. ఇవన్నీ ఈ శరీరం పొందగానే అందరికీ కూడాను, శరీరం పొందగానే జీవాత్మకి ఆకలి అనేటువంటిది ఏర్పడు. ఆధ్యాత్మిక శరీరం కలిగి ఉన్నప్పుడు మనకు ఆకలి అనేటువంటిది ఉండదు. భుజించడం అంటే ఈ భౌతిక శరీరాన్ని పోషించడం. ఎంతో మంది ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించినటువంటి యోగులని, సిద్ధుల్ని, తాత్వికుల్ని, భక్తుల్ని చూస్తాం, మనం నేర్చుకుంటాం పురాణాల్లో కూడా. వాళ్ళు ఏమీ తినకుండా జీవితాన్ని కొనసాగిస్తారు. రఘునాథ్ దాస్ గోస్వామి షడ్గోస్వాములలో ఒకరు రఘునాథ్ దాస్ గోస్వామి. ఆయన రాధాకుండ దగ్గర జీవనాన్ని కొనసాగించేవాడు. రఘునాథ దాస్ గోస్వామి నిజానికి చాలా గొప్ప ధనికుని యొక్క పుత్రుడు. శాస్త్రంలో చెప్పబడింది, రఘునాథ దాస్ గోస్వామి వాళ్ళ తండ్రి గంటకి కోట్ల రూపాయలని ఆర్జించాడు. గంటకి కోట్ల రూపాయలు. ఆ సమయంలో గంటకి కోట్ల రూపాయలు అంటే ఆలోచించాడు, ఎంత ధనికుడు. ఆయన భక్తి మార్గాన్ని స్వీకరించి బృందావనంలో రాధాకుండ దగ్గర నివాసాన్ని ఏర్పరచుకున్నాడు. 2-3 రోజులకి 2-3 రోజులకి ఒక్కసారి కొంత వెన్న నోట్లో వేసుకున్నాడు. తిన్నాను అన్న భావన కలగడం కోసం. అంటే దాదాపుగా ఏమీ తినకుండా జీవనాన్ని కొనసాగించాడు. ఏమైనా మరి మామూలైన వ్యక్తి అనుకున్నారా? చాలా ధనికుని పుత్రుడు. శిల ప్రభుపాదులు గారు ఒకనొక చోటు చెప్తారు, నాకు గుర్తున్నంత వరకు, గంటకి అనుకుంటాను 12-13 లక్షల ఆదాయం కలిగినటువంటి వ్యక్తి వాళ్ళ నాన్నగారు. గంటకి 12-13 లక్షలు ఆ సమయంలో. అంటే చూడండి, మనం ఎప్పుడు మాట్లాడుతున్నాం, దాదాపు 500-600 సంవత్సరాల క్రితం జీవించి ఉన్న రఘునాథ్ దాస్ గోస్వామి. అలాంటి ఆదాయం కలిగినటువంటి తండ్రికి పుత్రుడైన రఘునాథ దాస గోస్వామి ఇలాంటి నిరాడంబరమైన జీవనాన్ని కొనసాగించారు రాధాకుండ. ఇది సత్యం. నిజానికి ఆధ్యాత్మిక జీవనంలో ఆహార, నిద్ర, భయ, మైథున ఈ కార్యక్రమాలు ఉండవు. ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి అవసరాలు. ఈ భౌతిక అవసరాలు తీర్చుకోవడానికి రాత్రింపగల్లో ఇంద్రియ తృప్తి కోసమని కష్టపడుతూ ఉంటాం. అప్పుడు అలాంటి జీవనాన్ని కొనసాగిస్తున్న మనుష్య రూపంలో ఉన్న జీవులకి, పశు రూపంలో ఉన్న జీవులకి, కుక్కలు, పందులు, నక్కలు,
బిల్లులు అలాంటి వాటికి తేడా ఏమిటి? ప్రస్తుత మానవ సమాజంలో జరుగుతున్నటువంటి స్థితి. ఇలాంటి నాగరికతని మనము అత్యంత అభివృద్ధి చెందిన నాగరికతగా స్వీకరిస్తున్నాం. ఇది దౌర్భాగ్యం. మనకి ఎంత ఎక్కువగా ఇంద్రియ తృప్తికి కావలసిన సౌలభ్యాలు లభిస్తాయో మనము అంత అభివృద్ధి చెందినట్టుగా భావిస్తాం. ఈ అభివృద్ధి అనేటువంటిది ఏమిటంటే శరీరానికి సౌకర్యాన్ని కల్పిస్తుంది. ఈ సిద్ధాంతం యదృచ్ఛలాభ సంతుష్ట అనేటువంటిది ఈ భౌతిక నాగరికతలో జీవనాన్ని కొనసాగిస్తున్న వ్యక్తులకి సాధ్యమయ్యే విషయం కాదు. ఆధ్యాత్మిక జీవనంలో అభివృద్ధి చెందిన వ్యక్తులు మాత్రమే స్వీకరించగలిగేటువంటి విధానం ఇది. వ్యక్తి ఆధ్యాత్మికంగా పురోగతి చెందినట్టయితే ఆ వ్యక్తి యదృచ్ఛలాభ సంతుష్ట కాలేడు. అలా ఆధ్యాత్మిక పురోగతి సాధించిన వ్యక్తి అలా ఉండగలడు. ఎంతవరకు తనకు లభించిందో అత్యంత కష్టపడకుండా సులభంగా తనకు లభించిన దాంతో సంతృప్తి చెందడము అంటే ఎప్పుడు సాధ్యమవుతుంది? భౌతికమైనటువంటి వాంఛలు, నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది పొందాలి, అది పొందాలి అనే ఆకాంక్ష లేనప్పుడు మాత్రమే సాధ్యం. భౌతికమైన వ్యక్తులు పొందవలసిన వాటిని పొందడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నానికి పోటీతత్వంతో ఆధ్యాత్మిక పురోగతి సాధించిన వ్యక్తి ఎందుకు ప్రయత్నించాలి? మనకేమని చెప్పబడింది? యుక్తాహార విహారస్య యోగభవతి సిద్ధిదా. ఎవరైతే యోగ పరిపూర్ణతని సిద్ధించుకుంటారో అలాంటి వ్యక్తులు శరీరాన్ని ఆత్మని ఏకీకృతం చేసి ఉంచడానికి కావలసినటువంటి ప్రాథమిక అవసరాన్ని పూర్తి చేయడానికి మాత్రమే ప్రయత్నిస్తారు. అంతేకాని ఇంద్రియ తృప్తి కోసం కాదు. కేవలము ఆత్మని శరీరాన్ని ఏకీకృతం చేయడానికి కావలసిన ప్రాథమిక అవసరాలతో సంతృప్తి. కృష్ణ చైతన్యంలో, కృష్ణ చైతన్య ఉద్యమంలో ఏం చేయడం జరుగుతుంది? మీరు ఎప్పుడైనా మందిరానికి వెళ్ళినట్టయితే మీరు అందరికీ అనుభవం ఉంటుంది. ఏం చేస్తారు కృష్ణ చైతన్య ఉద్యమంలో? కృష్ణ ప్రసాదాన్ని అందిస్తారు. ఆ కృష్ణ ప్రసాదాన్ని అందరికీ అందిస్తారు. ఎలాంటి భేదభావం లేకుండా అందరికీ అందిస్తారు. వచ్చిన వాళ్ళు ధనికుల, పేదల అలాంటి భేదభావం లేకుండా వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదం అందించు. కానీ శంకరాచార్య తత్వాన్ని స్వీకరించినటువంటి నిరాకారవాదులు ఏమంటారు? ప్రతి వ్యక్తి కూడా నారాయణుడిని సంబోధిస్తారు. కానీ మనము వాళ్ళు ఏమంటారు? పేదరికాన్ని అనుభవిస్తున్న దరిద్ర నారాయణ. శిల ప్రభుపాదులు అనేక పరిచయాలు. నారాయణుడు లక్ష్మీదేవి యొక్క పతి. కోటాను కోట్ల లక్ష్మీదేవతలు నారాయణ యొక్క సేవలను యుక్తమైంటాడు. అలాంటి నారాయణుడు దరిద్రుడు ఎలా అవుతాడు? మూర్ఖతతో కూడుకున్నటువంటి ఆలోచన సరైన తత్వం కాదు అని శిల ప్రభుపాదులు చాలా సందర్భాల్లో దీన్ని వ్యక్తీకరిస్తారు. నారాయణుడు నారాయణ పరోవ్యక్త. మనం నారాయణం కాదు, నారాయణుడు మన హృదయంలో ఉన్నారు. ఈశ్వర సర్వభూతానం ఉదేశార్జున తిష్ఠితి. నారాయణుడు ఈశ్వరుడు అందరి హృదయాల్లో కూడా ఉన్నాడు. అంత మాత్రం చేత ప్రతి వాళ్ళు కూడా నారాయణుడు అయిపోయాడని కాదు దాని అర్థం. అలా అనుకోవడము అవగాహన లోపము, తప్పుడు తత్వం. ఈ వ్యత్యాసాన్ని మనం పరిగణలోకి తీసుకున్నట్టయితే పేద నారాయణుడు, ధనిక నారాయణుడు అని ఉండాలి కదా.
వాళ్ళు ఏమని చెప్తారు నిరాకారవాదులు? అందరి హృదయంలో నారాయణుడు ఉన్నాడు కాబట్టి అందరూ నారాయణులే. కానీ అది సత్యం కాదు. నిజానికి అది నారాయణుని అవమానపరచడం. ఎవరైనా మీరు గమనించండి, ఒక ధనికమైన వ్యక్తిని, చాలా పెద్ద పారిశ్రామికవేత్తని ఒక పేదవాడితో పోల్చా మీరు అతను ఒకటే అన్నారనుకోండి, ఆ ధనికమైన వ్యక్తికి అవమానం చేయడమే కదా. ధనికుడి ఇంటికి వెళ్ళిపోయి అక్కడ సేవకుడిగా ఉన్నటువంటి వ్యక్తిని గౌరవిస్తూ, ఆ ధనికుడిని గౌరవించినట్టుగానే గౌరవిస్తూ ధనికుని పక్కకు తోసారనుకోండి, ఆ ధనికుడిని అవమానపరచడమే కదా అది. అదేవిధంగా ఈ దరిద్ర నారాయణ అందరూ నారాయణ అన్నం అంటే భగవంతుని ఈడ ఘోర అపరాధం ఇది. అందుకనే చైతన్య మహాప్రభు చెప్తాడు, మాయావాదే కృష్ణ అపరాధం. మాయావాదులంతా కూడా నువ్వు కృష్ణుని పాదాల చెంత ఘోర అపరాధాన్ని చేస్తారు. చైతన్య చరితామృతంలో చెప్పండి, యస్తు నారాయణం దేవం బ్రహ్మ రుద్రాది దైవిత సమత్యేనైవ విక్షేత సపాషంది భవే ధ్రువం. చైతన్య చరితామృతం మధ్యలో చెప్పుకునేటువంటి శ్లోకం. నారాయణుని నారాయణుని స్థాయిని మనము బ్రహ్మ రుద్రాదులు అంటే బ్రహ్మ శివుడి స్థాయి కూడా తీసుకురాకూడదు. ఎస్తు నారాయణం దేవం బ్రహ్మ రుద్రాది దైవత సమత్వేన, రుద్రాది దైవత సమత్వేన, వాళ్ళతో సమానంగా చేయడం కూడాను ఘోరమైన పాపం. అలాంటి వాళ్ళు ఏమని చెప్పారు శాస్త్రంలో? సపాషండి భవేత్ ధ్రువం. పేదవాళ్ళకి సహాయం చేయాలనుకుంటే అది ఓకే, అదేం తప్పు కాదు. బాక్యంగా మంచి కార్యక్రమం ఇది. మీరు కరుణ కలిగి ఉన్నారు, మంచిది. కృష్ణయుధంలో ఉన్న వాళ్ళు ఆ పని కూడా చేస్తారు. ఎప్పుడైతే ప్రసాదాన్ని అందరికీ పంచిపెడుతుంటారో, ప్రసాద వితరణ, అందరూ లబ్ధి పొందుతారు, పేదవాళ్ళు ధనికులు అని లేదు. కేవలము ధనికులకో పేదవాళ్ళకో నిర్దేశించింది కాదు, అందరికీ. కృష్ణ ప్రసాదం అందరి కోసం నిర్దేశించింది. అందుకని ఇక్కడ యదృచ్ఛ లాభ, ఎవరైతే కృష్ణ చైతన్యంలో అభివృద్ధి పథంలో ఉంటారో అలాంటి వ్యక్తులు తమకు ఉన్న దాంట్లో సంతృప్తి చెంది ఉంటారు. కొంత కృష్ణ ప్రసాదం లభించిందా సంతృష్టిగా. యదృచ్ఛ లాభ. కొన్ని సందర్భాల్లో ప్రసాదాన్ని వితరణ చేసినప్పుడు, హల్వా ప్రసాదాన్ని ఇచ్చినప్పుడు చిన్న చిన్న కప్పులో ఇచ్చేస్తాం, అందరికీ ఇస్తారు. తద్వారా అందరూ కూడా దాన్ని స్వీకరించి సంతృప్తి చెందారు కృష్ణ ప్రసాదం. ఇది చైతన్యం. దానిలో అనేకులు ధనిక వర్గానికి చెందిన వాళ్ళు కూడా ఉంటారు. అలాగే పేద వర్గానికి చెందిన వాళ్ళు కూడా ఉంటారు, పేదలు కూడా ఉంటారు. అందరూ కూడా మందిరానికి వచ్చినప్పుడు ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. లేదో ఆ చిన్న కప్పులో ఇచ్చినటువంటి హల్వాతో వాళ్ళ పొట్టేదో నిండిపోయింది, ఆకలిగా ఉన్నాం వచ్చామని కాదు. ఎందుకు స్వీకరిస్తారు దాన్ని అంతా కూడాను? వాళ్ళ చైతన్యంలో ఉన్నటువంటి శుద్ధత మూలంగా కృష్ణ ప్రసాదాన్ని స్వీకరిస్తే నేను లబ్ధిని పొందుతాను, శుద్ధీకరించబడతాను. మనము మహాప్రసాదాన్ని స్వీకరించడానికి ముందు ఒక మహామంత్రాన్ని చెబుతాం కదా, ఏంటండి? మహాప్రసాదే గోవిందే నామ బ్రాహ్మణి వైష్ణవే స్వల్ప పుణ్యావృతం రాజనం విశ్వాసో నైవ జాయతే. మహాప్రసాదం అంటే ఏమిటి? భగవంతునికి సమర్పించింది, నారాయణుడికి, కృష్ణుడికి, చైతన్య మహాప్రభుకి, కృష్ణుడికి సమర్పించినటువంటి భోగం. మహాప్రసాదే గోవిందే, గోవింద కృష్ణ. మహాప్రసాదే గోవిందే నామ బ్రాహ్మణి. హరే కృష్ణ మహామంత్రంలో
మహాప్రసాదే గోవిందే నామా బ్రాహ్మణి వైష్ణవి. స్వల్ప పుణ్య వతం రాజన్ విశ్వాసో నైవ జాయతే. ఎవరైనా సరే స్వల్ప పుణ్యావృతం రాజన్, ఎక్కువ పుణ్యకార్యాలు చేయదు, కొద్ది పుణ్య ఫలితం మాత్రమే కలిగి ఉన్నాడు. అలాంటి వ్యక్తులు దీన్ని విశ్వసించలేరు. ఇంకో విధంగా కృష్ణుడు ఇక్కడ యదృచ్ఛ లాభ సంతుష్ట. మనమంతా కూడా మనకి చెప్పబడింది ఏంటి? కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడాను, కృష్ణ చైతన్య జీవితంలోకి అన్వయించుకున్న వ్యక్తులంతా కూడాను వాళ్ళ ఇళ్లలో ఏం చేస్తారు? కృష్ణుని అర్చ విగ్రహాన్ని ప్రతిష్టాపించుకుంటారు. ఈ కృష్ణ చైతన్య మందిరంగా మార్చుకుంటారు ఇంటిని. ఎందుకని? మనము మందిరానికి వెళ్ళి భగవంతుని అర్చ విగ్రహాన్ని దర్శించవచ్చు. ఇంట్లో కూడాను అర్చ విగ్రహాన్ని స్థాపించి ఇంటిని కూడా మందిరంగా మార్చుకోవచ్చు. అర్చ విగ్రహం ఆరాధనని మనం చక్కగా చేయొచ్చు. మీరు అందరూ కూడా చేస్తున్నారు, చాలా మంది చేస్తున్నారు. చక్కగా ఇంట్లో కీర్తన చేయొచ్చు. మనం రోజు మంగళారతి చేస్తూ ఉంటాం. భగవద్గీతను మనం ఇంట్లో కూర్చొని చక్కగా అధ్యయనం చేయవచ్చు. మనం పని చేస్తాం. శ్రీల ప్రభుపాదుల వారు కృష్ణగీతాన్ని స్వీకరించి దాన్ని పాటించే విధానాన్ని మనకి ఇచ్చినప్పుడు దానికోసం ఎలాంటి రుసుము ఏర్పరచలేదు. ఓ మీరు మందిరానికి రండి, మాకు ఇంత పే చేయండి, అప్పుడు మాత్రమే మేము ఇది ఇస్తాము. దానివల్ల మేము లబ్ధిని పొందుతాము మీరు అలా. ఇది విద్య, ఆధ్యాత్మిక విద్య. కృష్ణ ప్రసాదాన్ని స్వీకరించి వ్యక్తి ఎలా సంతుష్టుడవ్వాలి అని చెప్పి కృష్ణుడి కోసమే పనిచేసే విధానం కృష్ణ చైతన్యం. ప్రతిదాన్ని మనం కృష్ణునికి అనుసంధానం చేసి మనం కార్యక్రమాలు నిర్వర్తించినట్టయితే మనం సంతుష్టితో జీవనాన్ని కొనసాగించగలం. మనం వ్యాపారం చేస్తున్నాం అనుకోండి, అది కృష్ణుని కేంద్రమైంది కాబట్టి చేయమని చెప్తాం. మన దైనందిన జీవితంలో చేసేటువంటి కార్యక్రమాలు ఏమైతే ఉంటాయో, వృత్తి వ్యాపారాలన్నీ కూడాను కృష్ణుని కేంద్రమైందిగా పెట్టి చేయమని చెప్తుంది కృష్ణుని. మనం వండుతాం రోజులు వేసి దైనందిన జీవితంలో చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా. వండడం దేనికోసం వండాలి? ఇంట్లో అర్చ విగ్రహాన్ని స్థాపించి అర్చ విగ్రహం కోసమని వంట వండాలి. దాన్ని కృష్ణునికి సమర్పించాలి. సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. తద్వారా మీరు ఆనందకరమైన స్థితిని అనుభూతి చెందుతారు. ఇది యదృచ్ఛలాభ సంతుష్టో బంద్వందితో విమస్తు సహ. వైష్ణవులు ఎప్పుడు కూడాను మత్సర కాదు. మత్సర అంటే అర్థం ఏంటి? శ్రీధర స్వామి దీనికి సంబంధించిన వివరణ మనకు అందిస్తారు. మత్సర పర ఉత్కర్షాన అసహనం. భౌతిక ప్రపంచం ఎలాంటిదంటే చూడండి, మన సొంత సోదరుడైనా సరే మనకన్నా ఎక్కువ ఆర్థికంగా అభివృద్ధి చెందాలనుకోండి, వ్యక్తిలో ఈర్ష్యాభావం కలుగుతుంది. ఓ నా సోదరుడు చూడు ఎంత ధనికుడు అయిపోయాడు, నేను కాలేకపోయాను. ఇది సహజంగా భౌతిక జగత్తులో ఉండేటువంటి సరళి ఈర్ష్య. ఎందుకని ఆ ఈర్ష్యాభావం ఎక్కడి నుంచి మొదలైంది? మనకి కృష్ణుని మీద ఉండేటువంటి ఈర్ష్య అక్కడి నుంచి మొదలైంది. కృష్ణుడు ఎందుకు ఆనందాన్ని అనుభూతి చెందాలి? అందరూ కృష్ణుడికి ఎందుకు సేవ చేయాలి? నేను కూడా ఆనందాన్ని అనుభూతి చెందాలి. ఈ ఈర్ష్య భావన మనం భౌతిక ప్రపంచంలోకి రావడానికి కారణం. అందుకని భౌతిక ప్రపంచం అంతా కూడా ఈర్ష్యాభావంతో నిండుకొని, నేను నాకు మీరంటే ఈర్ష్య, మీకు నేనంటే ఈర్ష్య. ఇది భౌతిక జగత్తులోని జీవనం. ఇక్కడ ఏం చెప్పబడింది? విమత్సర. విమత్సర అంటే ఈర్ష్య లేకుండా ఉండడం. మత్సర అంటే ఈర్ష్య. విమత్సర అంటే ఈర్ష్య లేకుండా ఉండడం. ఈర్ష్య లేకుండా ఎలా ఉండగలుగుతాము?
కృష్ణ భక్తులు మాత్రమే ఆ స్థితిలో ఉండదు. కృష్ణ భక్తులు కాకపోతే ఖచ్చితంగా వాళ్ళు ఈర్ష్యాద్వేషాలతో నిండి ఉంటారు. ఇది సహజంగా ఉండేటువంటి స్థితి. మరి కృష్ణ భక్తులకు ఎందుకు ఉండదండి సహజంగా ఉండే స్థితి? ఎందుకంటే పరిజ్ఞానాన్ని కలిగి ఉండి కృష్ణ భక్తులు చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా కృష్ణుడి కోసం చేస్తారు కాబట్టి నాకు లేదేమిటి అనే భావనే ఉండదు. అందుకని శ్రీమద్ భాగవతం ఏం చెప్తుంది? మొట్టమొదటి 2వ శ్లోకం శ్రీమద్ భాగవతం, ధర్మ ప్రోజిత కైతవోత్సర పరమో నిర్మత్సరాణం సతం. ధర్మ, ఎన్నో రకాలైనటువంటి ధర్మాల గురించి మనకి భౌతిక జగత్తులో వేదశాస్త్రాలని చెప్పు. వీటన్నిటిలో కూడా ఏ ధర్మాన్ని నువ్వు పాటిస్తున్నావు, ఇంకో ఏ ధర్మాన్ని పాటిస్తున్నాడు, దీంట్లో కూడా ధర్మపాలనలో కూడా నువ్వు ఈర్ష్య. కొన్ని రకాలైనటువంటి సిద్ధాంతాలు విశ్వాసాల్లో జంతువుల్ని వధించడం అనేటువంటి నిర్దేశించారు. ఎందుకని? మీరు ఉదాత్తమైన స్వభావాన్ని కలిగిన వ్యక్తులైతే, ప్రతి చోట నారాయణ్ణి దర్శించగలిగినట్టయితే, శ్రీల ప్రభుపాదులు గారు అంటారు, మేక గొంతుని లేకపోతే ఇంకేమిటి, ఇంకా గోవు గొంతుని లేకపోతే ఇంకో జీవి యొక్క గొంతుని ఎందుకు కత్తిరించేస్తున్నారు? వాటి మీద కూడా దయా దాక్షిణ్యాన్ని కలిగి ఉండాలి కదా, కరుణ చూపించాలి కదా. అలాంటి కరుణ వ్యక్తి భక్తుడు కాకపోతే చూపించడం సాధ్యం కాదు. విమత్సరా నిర్మత్సరా. అందుకని కృష్ణ భావన లేకుండా, కృష్ణ చైతన్యంలో స్థిమిత పడకుండా వ్యక్తులు పాటించేటువంటి మత విధానాలు కానివ్వండి, విశ్వాసాలు కానివ్వండి, ఎలాంటి విశ్వాసాలని చెప్పబడ్డాయి? మత్సర, మత్సరత. చూడండి, రకరకాల విశ్వాసాల్లో వ్యక్తులు ప్రతిపాదించేటువంటివన్నీ విన్నారనుకోండి, చాలా విస్తృతంగా సంభాషిస్తారు. నైతిక విలువల గురించి, అన్నింటి గురించి కూడా అందరి మీద కరుణ, ప్రేమ, జాలి అన్నీ ఉండాలి అని ఆ సంభాషణ పూర్తిగానే వాళ్ళు మేకలని, కోళ్ళని, గోవులని సంబంధించి వండిన పదార్థాలని భుజిస్తారు. మత్సర. ఈర్ష్యాద్వేష. దీన్ని ఏమన్నారు? కైతవ ధర్మము అన్నారు. కైతవ ధర్మము అంటే ఏమిటి? మోసపూరితమైన ధర్మం. చెప్పేది ఒకటి, చేసేది. కానీ కృష్ణ చైతన్యం ఏదైతే ఉందో కైతవ ధర్మం కాదు, ఉదాత్తమైనటువంటి ధర్మం ఇది. తితీక్షవ, కరుణీక, సుహృద, సర్వభూతాన. కృష్ణ చైతన్యం అంటే ప్రతి వాళ్ళు కూడాను, మిగిలిన వాళ్ళందరితో కూడాను స్నేహభావాన్ని కలిగి ఉండాలి అనుకుంటారు. కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తికి ఆ భావన లేకపోతే కృష్ణ చైతన్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ఇతరులకు అందించాలనేటువంటి ఆకాంక్షను ఎందుకు కలిగి ఉంటారు? శ్రీల ప్రభుపాదుల వారికి ఆ భావన లేకపోయినట్టయితే ప్రపంచంలోని జనులందరికీ, ఎవరు ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఎవరో కూడా ప్రభుపాదుల వారికి తెలియదు. బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఎవరు కాదు, ఎవరో జీవాత్మలు. ఎలాంటి మత్సర, ఈర్ష్య, ద్వేషాలు లేవు కాబట్టి ఇది అందరికీ అందించాలండి. విమత్సర. వ్యక్తులు కృష్ణ చైతన్య యొక్క ప్రాశస్తాన్ని చక్కగా అవగతం చేసుకోవాలి. ప్రతి వాళ్ళు కూడా దీన్ని అవగతం చేసుకొని దీన్ని ఆస్వాదించగలగాలి. అందరూ కూడా దీంట్లో భాగస్థులు కావాలి. కృష్ణ చైతన్యం అంటే భగవత్ చైతన్యం. భౌతిక జగత్తులో వ్యక్తులంతా కూడాను భగవత్ చైతన్యం లేకపోవడం మూలంగా అనేక రకమైన క్లేశాలను అనుభవిస్తున్నారు. మానవ జీవితము రకరకాల క్లేశాలను అనుభవించడానికి కారణం ఏమిటి? భగవత్ చైతన్యం లేకపోవడం, కృష్ణ చైతన్యం లేకపోవడం. కృష్ణ బహిర్ముఖే హాన భోగవాంఛా కరే నికటస్థ మాయాతారే జపతీయ దారే. ఇది సిద్ధాంతం.
ఎప్పుడైతే మనం కృష్ణుని మర్చిపోతామో వెంటనే మాయ మనని ఆవహించేస్తుంది. ఎలాగైతే సూర్యరశ్మి, నీడ అవి రెండు పక్కపక్కనే ఉంటాయి. సూర్యుని వెలుతురులో లేకపోతే అప్పుడు మనం ఏమైపోతాము? ఎక్కడైతే వెలుతురు ఉంటుందో అక్కడ అంధకారం ఉండదు, ఎక్కడైతే అంధకారం ఉంటుందో అక్కడ వెలుతురు ఉంటుంది. మనం వెలుతురులో లేకపోతే మనం ఎక్కడ ఉంటాం? అంధకారం. అంధకారంలో లేకపోతే మనం వెలుతురు. అదేవిధంగా మనం కృష్ణ చైతన్యాన్ని స్వీకరించకపోతే మాయా చైతన్యంలో ఉంటాం, అందులో ఎలాంటి సందేహం లేదు. మనం మాయా చైతన్యాన్ని వదిలిపెడితే కృష్ణ చైతన్యంలో ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యం. రెండు పక్క పక్కనే ఉంటాయి, ఎక్కడో ఉండవు. కృష్ణ చైతన్యము అంటే ఈ అంధకార బంధురమైన మాయా చైతన్యం నుంచి బయటపడ్డాం. తమస్వీమి తమసోమా జ్యోతిర్గమయ, ఇది వేదశాస్త్రంలో చెప్పిన వ్యాఖ్య. అంధకారంలో ఉండకండి. అంధకారము అంటే ఏమిటి? దేహాత్మ బుద్ధిని కలిగి ఉండడమే అంధకారము. అనేక పర్యాలు మనం ఈ శ్లోకాన్ని చెప్పుకున్నాము. విశ్యాత్మ బుద్ధి కునపే త్రిధాతుకే స్వధీ కళా త్రిదిషు భౌమ ఇజ్జాది యత్తీర్థ బుద్ధి సలిలేన కర్హి చేత్ జనేషు అభిజ్ఞేషు స ఏవ గోకర. ఇంతవరకు అయితే మనం దేహాత్మ బుద్ధిని కలిగి ఉంటామో, నన్ను నేను ఈ శరీరంతో గుర్తిస్తానో, నేను భారతీయుని, లేకపోతే అమెరికన్ని, రష్యన్ని, బ్రాహ్మణుని, క్షత్రియుని, వైశ్యుని, శూద్రుని, తెలుగు వర్ణంలో ఉన్నాని, నలుపు వర్ణంలో ఉన్నాని, లావు, పొట్టి, పొడుగు, ఇవన్నీ కూడాను దేహాత్మ బుద్ధికి సంబంధించిన భావం. ఎంతవరకే వ్యక్తి ఈ దేహాత్మ బుద్ధిని కలిగి ఉంటాడో స ఏవ గోకరా. గో అంటే ఏమని చెప్పుకున్నాము? గోవు. కరము అంటే ఏమిటి? గాడిద. ఈ దేహాత్మ బుద్ధి నుంచి బయటపడినట్టయితే మనము పశు చైతన్యంలో ఉన్న వాళ్ళుగా పరిగణించబడతాము. ఇది వేద శాస్త్రాల యొక్క వ్యాఖ్యానం. ఆధ్యాత్మిక స్థితిలోకి రావాలంటే వ్యక్తులు అహం బ్రహ్మాస్మి, నేను ఈ శరీరం కాదు ఆత్మ అనే విషయాన్ని అవగతించు. అది బ్రహ్మభూత స్థితి, బ్రహ్మభూత ప్రసన్నాత్మ. ఎప్పుడైతే వ్యక్తి ఆ స్థితిలో స్థిరపడి ఉంటారో దాన్ని జ్ఞాన స్థితి, పరిజ్ఞానాన్ని సంతరించుకునే స్థితి అని చెప్పాడు. ఎంతవరకైతే దేహాత్మ బుద్ధిని కలిగి ఉంటారో ఆ వ్యక్తి దుఃఖక్షేత్ర సూతాప్త విత్తే జనస్సమోహం, జనస్సమోహం, జనస్సమోహోయం అహం మమేతి. ఇది అజ్ఞానానికి చెడు. అజ్ఞానము అంటే ఏమిటి? అతో గ్రహక్షేత్ర సూతాప్త విత్తే జనస్సమోహోయం అహం మమేతి. ఈ శరీరంతో మన్ని మనం గుర్తించుకోవడం అనేటువంటి స్థితి నుంచి బయటపడినంత వరకు కూడాను సులభంగా లభించే దేనితో కూడాను మనం సంతృప్తి చెందలేం. యద్రచ్చలావ సంతుష్ట. కానీ ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి తెలుస్తుంది ఇవన్నీ నాకు అవసరం లేదు. నాకు ఎంత కావాలి? ఈ శరీరాన్ని కలిగి ఉన్నాను కాబట్టి దీని పోషణకు కొంత కావాలి అంతే. దీన్ని నిర్లక్ష్యపరచలేను కాబట్టి, ఎందుకని ఇది కూడా భగవత్ సేవలో వినియోగించాలి. అందుకని కొంత ఆహారాన్ని స్వీకరిస్తాను కృష్ణ ప్రసాద్. దానికోసము ఎంత అవసరమో అంత కొంత సంపాదిస్తాను. భగవంతుడు ఏది అనుగ్రహిస్తే దాన్ని స్వీకరిస్తాను. భగవంతుడు అందరికి కూడా
వాళ్ళకి కావాల్సింది అందరికీ పడుతుంది. భౌతిక జగత్తులో కూడా ఆంగ్లంలో ఒక సామెత ఉంది. ఈ భౌతిక జగత్తులో వ్యక్తులకి కావలసినవన్నీ సమకూర్చబడ్డాయి. ఏమంటారు దాన్ని? ద మెటీరియల్ వరల్డ్, దిస్ మెటీరియల్ వరల్డ్ హ్యాస్ ఎవ్రీథింగ్ ఫర్ ఎవ్రీబడీస్ నీడ్, బట్ నో బడీస్ గ్రీడ్. అవసరాలకు కావలసినవన్నీ కూడా మనకి సమకూర్చబడ్డాయి. అత్యాశకి కావలసినటువంటి ఒక వ్యక్తికి ఉన్నటువంటి అత్యాశను కూడాను భౌతిక జగత్ అంతా కూడాను ఏకీకృతమైన కూడాను సంతృప్తి పరచలేదు. ఎందుకంటే అత్యాశకి అంతు అనేటువంటిది. అందుకని సంతృప్తి చెందడము అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి లక్షణము. భక్తియుక్త సేవలు అభివృద్ధి చెందాలి అంటే ఈ లక్షణాన్ని మనలో అభివృద్ధి చేసుకోవాలి. చూడండి, ఎవరు కూడాను నిజానికి సరైన జీవన విధానాన్ని అవలంబించినట్టయితే ఆకలితో అలమటించిపోవడం అనేటువంటిది ఎవరికి కూడా జరగదు. అందరికీ కూడా భగవంతుడు ప్రసాదిస్తారు. ఎవరు కూడాను ఆకలితో అలమటించడం ఉండదు. ముఖ్యంగా ఎవరైతే కృష్ణ చైతన్యంలో ఉన్నారనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా ఆకలితో అలమటించడం స్థితి. నిజానికి కృష్ణంలో ఉన్నా, కృష్ణంలో లేకపోయినా ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళకి కావాల్సిన ఆహారం అందించు. కృష్ణుడు అందరికీ కావాల్సింది లభ్యం చేస్తున్నాడు. ఏకోయో బహునాం విధాదాతి కామ. అందుకని ఆకలితో అలమటించడం అనేటువంటిది ఉండదు. భగవంతుడు అందరికీ కావాల్సింది సమకూరుస్తున్నాడు. పక్షులకి, చీమలకి, కీటకాలకి, క్రిములకి, జలచరాలకి, భూచరాలకి, అన్నింటికి. చూడండి, మనం ఏదైనా ఈ జగత్తులో ఉన్న జీవులందరికీ కూడా వెళ్ళి ఒక్కొక్క దానికి ఆహారాన్ని అందిస్తున్నామా? లేదుగా. వాటికి కావాల్సింది అందజేయండి. ఎవరైనా దేనికైనా ఆహారాన్ని అందించాలంటే ఏం చేయాలి? కృష్ణ ప్రసాదాన్ని. ప్రసాదాయ్ సర్వ దుఃఖహరం, ప్రసాదే సర్వ దుఃఖహానం, హానైర్ అశోపాజాయతి. ఇది పద్ధతి. ఎవరైనా వ్యక్తి కృష్ణ చైతన్యవంతుడే అనుకోండి, ఆ వ్యక్తి ఏం ఆలోచిస్తాడు? నేను కృష్ణుని యొక్క అంశని. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టుగా మమేవాంశో జీవభూత, మమేవాంశో జీవుల యొక్క జీవభూత. మనమంతా కూడాను భగవంతుని కృష్ణ యొక్క అంశని. మనందరికి కూడా కావలసినవన్నీ కూడాను అన్ని జీవాత్మలకి, అన్ని జీవులకి కావలసింది భగవంతుడు అనుగ్రహిస్తున్నాడు. అవాశ్యరకివే కృష్ణ విశ్వాస పాలని. అందరికీ కృష్ణుడు కావలసినవి సమకూరుస్తున్నాడు. మనము జాగ్రత్తగా గమనించినట్టయితే ఇది మనకి అవగతం అవుతుంది. కృష్ణ మందిరాల్లో ప్రభుపాదులు ఎవరు ఉన్నప్పుడే 100 శాఖలు ఏర్పడ్డాయి ప్రపంచవ్యాప్తంగా. 108 శాఖలు. ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్క శాఖ అంటే ఒక్కొక్క బ్రాంచ్ అంటాం కదా, ఒక్కొక్క శాఖ కనీసం 25-30 మంది ప్రభుపాదులు ఎవరు ఉన్నప్పుడే ఉన్నారు. సగటున 20-30 మంది నుంచి మొదలెడితే కొన్ని చోట్ల 200-300 మంది భక్తులు ఉండేవారు మందిరంలో. వాళ్ళకి ప్రత్యేకంగా కృష్ణ మందిరాలకి సరుకుల గిడ్డంగి ఏమి ఉండదు. ప్రతిరోజు కూడా వాళ్ళు కృష్ణుడి మీద ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తారు. దీన్ని ఆకాశపది అంటారు. ఆకాశం నుంచి అలా ఇవ్వబడుతుంది అని చెప్పింది. ఆకాశపది ఎవరు పంపిస్తారు? అది కృష్ణుడు పంపిస్తారు. ఎలాంటి జీవనాన్ని కొనసాగించేవారు? కృష్ణుడు పంపిస్తే భుజిస్తాము. అలా అని చెప్పేసి వాళ్ళు ఎలాంటి ఖర్చు లేకుండా జీవితాన్ని కొనసాగలేదు. శిల ప్రభుపాదులు అప్పుడే చెప్పారు.
70వ దశకంలో ప్రభుపాద గారు ఒకానొక సందర్భంలో ఉపన్యాసం చెప్తాడు, ఈ మందిరాల్లో సగటున నెలకి $80,000. $80,000 అప్పుడు ఎంత ఉన్నదో తెలిసిన, ఒక డాలర్కి దాదాపుగా 10-12 రూపాయలు మాత్రమే ఉండేది. $80,000 అంతా ఎక్కడి నుంచి లభించింది? కృష్ణుడు అందించేవాడు. ఈ కోయో బహునా విధాదాతి కామ. కృష్ణుడు ఎందుకు అందించడు? కృష్ణుడు ఒక ఏనుగుకి కావలసిన ఆహారాన్ని, అడవిలో ఉన్న ఏనుగుకి కావలసిన ఆహారాన్ని కూడా అందిస్తున్నాడు. అలాంటిది కృష్ణుడికి, కృష్ణ ప్రచారానికి తమ జీవితాన్ని అంకితం చేసినటువంటి భక్తులకి కావలసిన ఆహారాన్ని అందించాడు. వాళ్ళకి కావలసినటువంటి అవసరాలకి, వాళ్ళ అవసరాలకు కావలసినవి సమకూర్చున్నాడు. ఖచ్చితంగా విశ్వాస పాలన, ఇది విశ్వాసము అంటే. అడవిలో జీవితాన్ని కొనసాగిస్తున్న మామూలు ఒక ఏనుగుకి కావలసిన ఆహారాన్ని, అలాగే ఒక చీమకు కావలసిన ఆహారం, చీమ ఎంతో తినదు, అందరికీ తెలుసు. ఏనుగు యొక్క జీర్ణ ప్రక్రియ ఎంత విస్తృతంగా ఉంటుందో మీరు చాలా మందికి తెలిసే ఉంటుంది. వాటికి కూడా కావలసిన ఆహారాన్ని అందజేస్తున్నాడే కృష్ణుడు. మరి కృష్ణ భక్తిలో స్థిరపడ్డ వ్యక్తులకు కావలసిన ఆహారాన్ని అందించడానికి, ఇది ప్రాథమికంగా కామన్ సెన్స్, ఇంగిత జ్ఞానంతో ఆలోచిస్తే అవగతమయ్యే విషయం. ఇది యద్రచ్చ లాభ సంతుష్ట. అలాంటి స్థితిలో ఉండాలంటే మన సంతృప్తి, మనకి ఏది లభించిందో దాంతో సంతృప్తి చెందే స్థితిలో ఉండాలి. కృష్ణుడు మనకి ఏది అందించాలో దాంతో సంతృప్తి చెందాలి. కృష్ణుడు ఒకరోజు మనకి పరమాన్నాలతో చేసిన ఆహారాన్ని అందించవచ్చు, దాంతో సంతృష్టి. ఒక్కొక్క రోజు ఎండిపోయిన ఒక చపాతీ లభించవచ్చు, లేకపోతే ఒక చిన్న చిప్ రైస్ అంటారు చూడండి, చిన్న ఒక పిడికెడు అటుకులు లభించవచ్చు, లేకపోతే ఇంకేదైనా లభించవచ్చు. రోజు ఏమీ లభించకపోవచ్చు, సంతృష్టి. యదృచ్ఛ లాభ సంతుష్ట. అది పూర్తిగా భగవంతుడైన కృష్ణుడి మీద ఆధారపడి జీవితాన్ని కొనసాగించే విధానం. కృష్ణుడు ఏది అందిస్తే వాటితో సంతృప్తి చెందడాన్ని అలవర్చుకోవాలి. ఎప్పుడు కూడాను నిరుత్సాహంతో అయ్యో నాకు లభించలేదే అనేటువంటి ఆవేదనతో ఉండకూడదు. ఈరోజు ఏంటి, కృష్ణుడు ఏమీ అందించలేదు, లేకపోతే పిడికెడు అటుకులు మాత్రమే ఇచ్చారు, అలా కాదు. కృష్ణుడు ఏది సమకూరిస్తే దాంతో సంతృప్తి. అది భక్తుడి యొక్క లక్షణం. యదృచ్ఛలాభ సంతుష్టి. ద్వంద్వాతీత. ద్వంద్వాతీత అంటే ఈర్ష్యాద్వేషాలు లేకుండా ఉండడం. ఎందుకు ఈర్ష్యపడాలి? ఎవరైనా పంచపక్ష పరిమాణాలు తింటున్నాను అనుకోండి, అవి నేను తినట్లేదు అనుకోండి, దాంతో ఈర్ష్యాభావం ఎందుకు? మనకు లభించిన దాంతో మనం సంతోషించాలి. కృష్ణుడు వాళ్ళకి అది ఇచ్చారు, మనకి ఇది ఇచ్చారు. చూడండి, మనము వైద్యం తీసుకోవడానికి, వైద్య ప్రక్రియలో ఏదైనా వ్యాధి వచ్చిందనుకోండి, దానికి సరైన వైద్యం తీసుకోవడానికి ఆసుపత్రికి వెళ్ళామనుకోండి, కొందరికి ఒక రకమైన ఆహారం ఇస్తారు, రకరకాలైనటువంటి కలిపేసి, ఇవి నువ్వు తినాలి, లేకపోతే నీకు శక్తి ఉండదు, నీకు శక్తి కావాలంటారు. మరొకరికి లేదు లేదు నీవు తినకూడదు, ఇవి తిన్నావనుకో నీకు నీ ఆరోగ్యం క్షీణిస్తుంది. వైద్యుడు ఒకరికి ఒక ఆహారాన్ని నిర్దేశిస్తారు, మరొకరికి ఇంకో ఆహారం. ఒకరికి ఏమో చెప్తారు, నువ్వు పుష్టిగా మూడు మూడు పూటలు తిను అయినా తిని, అప్పుడే నీ ఆరోగ్యము కుదుటపడుతుంది అంటారు. మరొకరికి నువ్వు ఏం తినకూడదు, ఉపవాసం ఉండాలి, 2 రోజులు ఏం తినకు, ఈ మందులు వేసుకున్నప్పుడు కూడా ఏం తినొద్దు అని చెప్తారు. వైద్యుడికి ఏమైనా ఒక రోగి శత్రువు ఈర్ష్యా ద్వేషం ఉంది ఒక రోగి మీద, మరొకరి మీద లేదని కాదు. లేకపోతే రోగి వైద్యుడి మీద ఈర్ష్యపడాలి, ఓ నా పక్కున్నటువంటి రోగికి ఏమో అన్ని తినమన్నాడు, నన్ను ఏమీ తినొద్దన్నాడు. లేదు, వైద్యుడికి తెలుసు మనకి ఏది మన రోగము నయం అవడానికి ఏది ఇవ్వాలో వైద్యుడికి తెలుసు, దాన్నే ఇస్తాడు. అదేవిధంగా మనకి ఇవ్వబడిన దానికి, ఇతర జీవులకు ఇవ్వబడిన దానికి, ఇతర వ్యక్తులకు ఇవ్వబడిన దాన్ని పోల్చుకొని
మనం నిరుత్సాహానికి లోను కాకూడదు. ఓ నాకన్నా ఆ వ్యక్తి ఎక్కువగా తింటున్నాడు, పంచభక్ష ప్రాణాలు తింటున్నాడు, జీవితాన్ని ఆనందంగా అనుభవిస్తున్నాడు. నిజానికి ఎవరు కూడా జీవితాన్ని భౌతిక జగత్తులో ఆనందంగా అనుభవించరు. ఎవరు కూడాను కృష్ణుడు సమకూర్చే దానికన్నా ఎక్కువగా పొందలేరు. ఇది అవగతం చేసుకొని సంతృప్తిగా జీవనాన్ని కొనసాగించడము యాదృచ్ఛలాభ సంతుష్ట ద్వంద్వాతీత ద్వంద్వాతీత విమత్సర. అలాంటి వ్యక్తి ఈర్ష్యాద్వేషాలకి భిన్నంగా ఉండగలుగుతాడు. ఈర్ష్యాద్వేషాలు ఎందుకు? మనం ఎప్పుడైతే కృష్ణ చైతన్యంలో ఈ అవగాహనని పెంచుకుంటామో, కృష్ణుని మీద పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉంటామో, ఈర్ష్యాద్వేషాలన్నీ ఈ ప్రత్యేకమైన ప్రయత్నం లేకుండా తొలగిపోతాయి. మన ప్రస్తుత సమాజంలో ఎలా ఉంటుంది అంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నాగరికతని పరిగణలోకి తీసుకున్నట్టయితే, పేదవాళ్ళంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ధనికులను చూస్తే ఈర్ష్యపడుతూ ఉంటారు. ఎందుకని? కృష్ణ చైతన్యం లేకపోవడం మూలంగా. ధనికులు అనేవాడు ఏం చేస్తాడు? తనకు తాను సంతుష్టిగా తినేస్తాడు. పేదవాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడడు. ఇది కూడా ఈర్ష్యాద్వేషాలకి ప్రతిరూపమే. ఎలాగా? పక్కనున్న వ్యక్తి పేదరికంతో చనిపోతున్నాడు, చనిపోయి నాకేంటి? ఇది సరైన జీవన విధానం కాదు అని కృష్ణ చైతన్యం ఏం చెప్తుంది? ధనికులు కృష్ణ ప్రసాదాన్ని, కృష్ణ చైతన్యం ద్వారా ఎవరికైతే భుజించడానికి లేదో వాళ్ళకి కృష్ణ ప్రసాదాన్ని అందించాలి. అలాగే పేదవాళ్ళు ధనికుడి దగ్గర ఉన్నటువంటి వనరుల్ని చూసి ఈర్ష్యాద్వేషాల్ని పెంచుకోకూడదు. అప్పుడు సమాజంలో ఆనందకరమైన జీవనం అనేది ఏర్పడుతుంది. అంతేగాని ఓ ధనికులంతా కూడాను పేదవాళ్ళని పట్టించుకోవట్లేదు, అందుకని నేను ఒక రాజకీయ పార్టీని ఏర్పరుస్తాను, వాళ్ళ మీద యుద్ధం ప్రకటిస్తాను, వాళ్ళతో పోరాడుతాను. ఇది కూడా అనవసరమైనటువంటి ఈర్ష్యాద్వేషాలకు కారణభూతమవుతుంది. విమత్సర. సమసిద్ధౌ అసిద్ధౌ చ. మనం కృష్ణుడి కోసమే ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం అనుకోండి, పనులన్నీ కూడా కృష్ణుని కేంద్రం ఎందుకు పెట్టి చేస్తామనుకోండి, అది కృష్ణుడి ఇచ్చ. మనం చేసే కార్యక్రమంలో భౌతిక లెక్కల ప్రకారంగా విజయవంతం అవుతామా, అపజయం పాలవుతాం, కృష్ణుడి ఇచ్చ. అసిద్ధౌ అనే పదాన్ని ఇక్కడ వినియోగించారు. అసిద్ధౌ. ఎప్పుడు కూడా ఈ ఆలోచన బుర్రలో ఉంచుకోకూడదు. ఏంటి? నేను కృష్ణ చైతన్యంలో ఉన్నాను కదా, నేను చేసే పని ఏదైనా సరే నేను విజయాన్ని సాధిస్తాను అనేటువంటి ఆలోచన. విజయాన్ని సాధిస్తాను అంటే ఏంటి? భౌతికమైన లెక్కల ప్రకారంగా విజయాన్ని సాధిస్తాననే ఆలోచనలో ఉండకూడదు. విజయమే అపజయమే పెద్ద విషయం కాదు, కృష్ణుడి కోసం చేసావా లేదా అనేది విషయం. ఈ భావాన్ని మనం పెంచుకోవాలి. కొన్నిసార్లు మన ప్రయత్నంలో మనం సఫలీకృతం కాకపోవచ్చు. మనము పరిపూర్ణ విశ్వాసంతో ఆలోచించవలసింది, ఇది కృష్ణుడికి ఇష్టం లేదు, కృష్ణుడి కోరిక, కృష్ణుడి అనుజ్ఞ లేకుండా ఏదీ సంభవించదు. అప్పుడు కూడాను కృష్ణుడికి కృతజ్ఞతలే చెప్పాలి. అది కృష్ణ చిత్తం. మన లెక్కల ప్రకారంగా మనం సఫలీకృతం అయ్యామా, అసఫలీకృతమయ్యా, అది పెద్ద ప్రాముఖ్యమైన విషయం కాదు. కృష్ణుడు ఏదైతే కోరుకుంటాడో అది జరుగుతుంది అని మనం పరిపూర్ణ విశ్వాసాన్ని కలిగి. అందుకని కృష్ణ చైతన్యంలో నిరుత్సాహపడ్డము, డిప్రెషన్ అంటారు చూడండి, అలాంటి దానికి లోన్ అవడము, నేను విజయాన్ని సాధించలేకపోయాను కాబట్టి నేను నిర్వీర్యుడిని అయిపోయాను, అలాంటిది ఉండదు కృష్ణ చైతన్యం. ఎందుకంటే అన్ని కూడా కృష్ణుని కేంద్రం మీద కాబట్టి చేయడం. భక్తుడైన వాడు ఎప్పుడు కూడా డిప్రెషన్ కి లోన్ కాడు. భయంకరమైన స్థితిలో భయంకరమైన జీవనాన్ని కొనసాగిస్తున్నా కూడాను నిరుత్సాహానికి లేకపోతే డిప్రెషన్ కి లోన్ కాడు భక్తుడు. తత్తేను కంపం. ఏంటో శ్లోకం ఎక్కడ అవుతుంది?
తత్తేను కంపం సుసుమీక్షమానవో. ప్రహ్లాద్ మహారాజ్ చెప్తారు, ప్రహ్లాద్ మహారాజుని తండ్రి ఎన్నో రకాల కష్టాల్లో పెట్టారు. కానీ తండ్రి అంటే ఈష్టాదేశాలు ఎప్పుడు పెంచుకోలేదు ఆయన. నరసింహదేవునితో నరసింహదేవుడు ఏమని అడుగుతాడు ప్రహ్లాదుని, నీకేం కావాలో కోరుకోమంటాడు. ఏం వరం కావాలో. వ్యక్తిగతంగా ఏమి కోరుకోడు ప్రహ్లాదుడు, కానీ భగవంతుని తన తండ్రి గురించి అర్థిస్తాడు. ప్రభు, మా తండ్రి మీరంటే ఈర్ష్యావేశాన్ని పెంచుకున్నాడు, దయచేసి ఈ జీవిని మీరు క్షమించండి. ఇది చూడండి, విమత్సర సుహృదం సర్వభూతాన్ని. తను సంహరించడానికి ప్రయత్నించిన తండ్రి అంటే ఈర్ష్యావేశ పెంచుకోలేదు ప్రహ్లాద్ మహారాజ్. అదేవిధంగా వైష్ణవుడు కృష్ణ చైతన్యవంతుడైనటువంటి వ్యక్తి నిర్మత్సర. కృష్ణ చైతన్యము అంటే పరమో నిర్మత్సరాణం సతం, పరమో నిర్మత్సరాణం సతం, పరమహంస. ఎవరైతే ఈష్టాదేశాల నుంచి బయటపడతారో వాళ్లకు సుహృదం సర్వం. కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తులు జగత్తులోని అందరికీ కూడా మిత్రులు. ప్రత్యేకమైన తరగతికి చెందిన వాళ్ళు వీళ్ళకి మాత్రమే, ఈ తరగతికి, ఈ విభాగానికి, ఈ కులానికి, ఈ మతానికి, ఈ వర్ణానికి కాదు, అందరికీ సుహృదం సర్వము. సమసిద్ధౌ అసిద్ధౌ చ కృత్వాపి నవిద్యతే నవిద్యతే. ఎందుకనంటే కర్మ సిద్ధాంతం ఎంత నిర్దిష్టంగా నిర్వహించబడుతుంది అంటే మనం చేసే ప్రతి ప్రక్రియ కూడాను నిక్షిప్తం చేయబడుతుంది. కానీ మనము కృష్ణ చైతన్యంతో జీవితాన్ని కొనసాగించామనుకోండి, నిర్మత్సర సిద్ధౌ అసిద్ధౌ సమహ. జయ అపజయాలు, ద్వంద్వాలు అన్ని కూడాను శూన్య ఫలితాన్ని కలిగి ఉంటాయంటే దానివల్ల మనము ఎలాంటి భౌతిక పర్యవసానాన్ని అనుభవించాల్సినటువంటి అగత్యం ఉండదు. అలాంటి భౌతిక పర్యవసానాన్ని అనుభవించాల్సిన అగత్యం లేకుండా జీవితాన్ని కొనసాగించాలి అంటే మనం కృష్ణ చైతన్యంలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం. కృష్ణ చైతన్యంలో ఉన్నప్పుడు మాత్రం మనం చేసేటువంటి కార్యాల యొక్క ప్రతిఫలము మన కర్మగా మన భౌతిక బంధనంలో లీనీకృతం చేయదు. లేకపోతే మనం చేసే ప్రతి ప్రక్రియ చిన్నది కానీ పెద్దది కానీ ఏమవుతుంది? యజ్ఞార్థాత్ కర్మణో నేత్రు లోకోయం కర్మ. ప్రతిది కూడా మనని భౌతిక జగత్తుకు బంధిస్తుంది. అది భౌతిక జీవనం. ఈ భౌతిక జీవనానికి ఎక్కువగా దాంట్లో మనము బందీకృతం అవుతున్నాం అనుకోండి. దాంట్లో అప్పుడు ఈ శరీరాన్ని మార్చేటువంటి స్థితి, తథా దేహాంతర ప్రాప్తి, ఇది అలా జరిగిపోతుంది. ఈ శరీరము తాత్కాలికమే, కానీ అనేక రకమైన క్లేశాలతో కూడుకున్నట్టు. అది మనము అవగతం చేసుకోలేము పద్ధతిలో. మనం అనుకుంటాము నేను చాలా ఆనందంగా ఉన్నాను అనుకుంటాం. నిజానికి ఆనందం ఎక్కడుంది? అందుకని కృష్ణుడు ఏమని చెప్తున్నాడు? భౌతికమైనటువంటి నాగరికత, భౌతిక జీవన విధానంలోని అభివృద్ధి ఏదైతే ఉందో దాన్ని చూసి మనం ఆనందంగా ఉన్నాం అనుకుంటున్నాము. కానీ నీ ప్రాథమిక సమస్యలైనటువంటి జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం, వీటి గురించి ఎప్పుడు ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ఉన్నాయి కాబట్టి మనం మళ్ళీ మరణిస్తాం, మళ్ళీ జన్మిస్తాం.
మరణిస్తూ మళ్ళీ జనిస్తూ ఈ వేదనని అనుభవిస్తుంటే సంతోషము, ఆనందము అనేటువంటిది ఎక్కడుంది? ఎప్పుడైతే మనము మృత్యువును జయిస్తామో, నువ్వు సృష్టించిన వాటిని శాశ్వతంగా నువ్వు ఎప్పుడైతే అనుభవిస్తావో నువ్వు నిజంగా ఆనందంగా ఉన్నావు చెప్పొచ్చు. మరి అది సాధ్యమైన భౌతిక జగత్తులో ప్రతి వాళ్ళు కూడా మరణించాలి, మనమంతా కూడా మరణించాలి. అందుకని ముఖ్యమైన విషయాలు ఏమని చెప్తున్నాడు, సమస్యలు ఏమని చెప్తున్నాడు కృష్ణుడు? జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాన్ని దర్శనం. అందుకని భౌతిక జీవనంలో ఎలాంటివి సమకూర్చినా కూడా కృష్ణుడికి ఏది అందించినా కూడా సంతృప్తికరంగా జీవితాన్ని కొనసాగించాలి. దాన్ని భౌతికమైనటువంటి పురోగతికి కాకుండా వ్యక్తులు లభించిన దాంతో సంతృప్తి చెంది శరీరాన్ని, ఆత్మని ఏకీకృతం చేయడానికి కావలసిన ప్రాథమిక అవసరాలు తీర్చుకొని తమ సమయాన్నంతా కూడా కృష్ణ చైతన్యంలో, కృష్ణ చైతన్య అభివృద్ధి కోసమని వినియోగించాలి. అతాతో బ్రహ్మచి. ఇది నిజమైన జీవిత లక్ష్యం. అంతేగాని మరో భౌతికవాదితో పోటీతత్వాన్ని పెంచుకొని మన పక్క వాళ్ళు, లేకపోతే మన తండ్రి, లేకపోతే సోదరుడు, లేకపోతే మిత్రులు, వాళ్ళు ఎలాంటి భౌతికమైనటువంటి లబ్ధులు పొందుతున్నారో వాటిని పొందడానికి రాత్రి మగళ్ళు కష్టపడ్డము, అది కాదు మన లక్ష్యం, అది కాదు మన ప్రక్రియ. అది జంతువులు నిర్దేశించబడింది. కుక్కలు, పిల్లులు, నక్కలు లాంటివి చేస్తారు. కష్టాన్ కామాన్ హరతే విద్భూషం ఏ అని చెప్పారు. తపోదివ్యం, తపోదివ్యం. మానవ జీవితము అనేటువంటిది తపస్సు కోసం నిర్దేశించబడింది. ఏమిటి? సరే, భగవంతుడు నాకు ఈ స్థితిని ఇచ్చాడు, సరే దీంతో సంతృప్తి చెందుతాను, ఇది తపస్య. నిజానికి ఇది చాలా తేలికైందండి మీరు చేసేయండి అని చెప్పట్లేదు. ఏమని చెప్తున్నారు? ఇది సంతుష్టికరంగా ఉండడం, మనకు లభించిన దాంతో సంతృప్తికరంగా జీవనాన్ని కొనసాగించడం నిజానికి తపస్య. కానీ ఇది చేయడం వల్ల మన ఆనందకరమైన జీవనాన్ని పొందగలుగుతాం. ఎందుకని? పోటీతత్వం లేకపోతే మనకు లభించిన దాంతో సంతృప్తి చెందామనుకోండి, భౌతికమైనటువంటి జ్ఞానులు ఉంటాయి చూడండి, సామెతలు అంటాను చూడండి, దాంట్లో కూడా మనకు చెప్పబడింది భౌతికమైన సామెత. తృప్తిగా జీవనాన్ని తృప్తి లేని మానవుడు నరకాన్ని అనుభవిస్తారు అని చెప్పు. నరకప్రాయం అయిపోతుంది జీవితం సంతృప్తిగా జీవనాన్ని కొనసాగించు. కేవలం పోటీతత్వంతో మన జీవనాన్ని కొనసాగిస్తే సఫలీకృతం అవుతామని కాదు, శాస్త్రాన్ని కూడా ఇవే చెప్తున్నాయి. తస్యైవ హేతు ప్రయతేత కోవిదో న లభ్యతే యాత్ భ్రమతం ఉపార్య ఉద్యతే. తల్లాభ్యతే దుఃఖవదన్యతా సుఖం కాళేన సర్వత్ర గభీరణంభస. మనము భౌతికంగా ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తే ఆనందంగా ఉండగలం అనుకుంటున్నారా? లేదు. దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటే మన జీవనం ఇంకా కూడా క్లిష్టతరంగా మారుతుంది. దానికోసం ప్రయత్నం చేయకుండా ఇచ్చిన దాంతో సంతృప్తిగా జీవనాన్ని కొనసాగిస్తే ఆనందకరమైన జీవనం కావాలి. ఎవరు కూడాను క్లేశం మన జీవితంలోకి రావడానికి కోరుకోరు, కానీ అది మన జీవితంలోకి వస్తుంది. అదే విధంగా ఆనందం కూడా ప్రత్యేకంగా మనం కోరుకోకర్లేదు, అది రావాల్సిన టైంలో అది వస్తుంది. మన కర్మఫలం ప్రకారంగా అది పొందాలి అనుకుంటే అది పొందుతాం. అందుకని దాన్ని పొందడం కోసము మన సమయాన్ని వృధా చేయక్కర్లేదు. భౌతికమైన ఆనందం కోసమని విపరీతమైన శ్రమకి లోను కాక్కర్లేదు. కాకుండా ఆత్మని, శరీరాన్ని ఏకీకృతం చేయడానికి ఎంత సమయం అవసరమో అంతే వెచ్చించి మిగిలిన సమయాన్ని కృష్ణ చైతన్యాన్ని పెంపొందించుకోవడానికి వినియోగించాలి. అప్పుడు మనం ఆనందకరమైన జీవనాన్ని కొనసాగించడం, అప్పుడు భౌతిక బంధనాల నుంచి ముక్తులం కాగలుగుతాం.
అది ఈ శ్లోకంలో కృష్ణుడు మనకి ఉపదేశించినట్టు. ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా ఆలోచించండి. ఎప్పుడైనా భగవద్గీత భాగవతం క్లాస్ వినడానికి రమ్మంటేనో, లేకపోతే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించమంటేనో సమయం లేదు అని చెప్పాలి అనుకుంటే జాగ్రత్తగా ఆలోచించండి. ఇలా సమయాన్ని ఎందుకు వినియోగిస్తున్నారు? అవసరాల కోసమా, అత్యాశ కోసం? సంతృప్తికరమైన జీవనాన్ని అలవరుచుకున్నట్టయితే, మనకు లభించిన దాంతో సంతృప్తి పొందే లక్షణాన్ని అలవరుచుకున్నట్టయితే మన జీవితంలో ఎంతో కాలం మనకి మిగిలిపోతుంది. రోజులో ఎంతో సమయం మిగిలిపోతుంది. దానంతా కూడాను కృష్ణ చైతన్య అభివృద్ధి కోసం మనం వినియోగించవచ్చు. మనం కృష్ణ చైతన్యాన్ని స్వీకరించినట్టయితే పరిపూర్ణమైన ఆనందకరమైన స్థితిని పొందగలుగుతాం. మృత్యుని జయించగలుగుతాము. జన్మ మృత్యు చక్రం నుంచి బయట. కృష్ణ చైతన్యాన్ని స్వీకరించడము అంటే ప్రభుపాద వారు నిర్దేశించిన 4 నియమాలని నిష్ఠగా మన జీవితంలోకి అన్వయించుకొని పాటించడం. హరే కృష్ణ మహామంత్రాన్ని కనీసం 16 మార్లు ప్రతిరోజు జపించడం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. కృష్ణ ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించడం. భక్తుల సాంగత్యంలో భగవంతుని యొక్క దివ్యలీని శ్రవణం చేయడం, కీర్తనం. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? మనం అత్యాశను వదిలిపెట్టినప్పుడు. ఎప్పుడైనా జాగ్రత్తగా నాకు సమయం లేదు అని ఎవరైనా అంటున్నారు అనుకోండి, జాగ్రత్తగా మీ దినచర్యని గమనించండి. మీరు అవసరాని కోసం చేస్తున్నారా, అత్యాశతో చేస్తున్నారు? మీరు చేసే కార్యక్రమాలు చాలా మంది భౌతిక జీవనంలో రాత్రి మగళ్ళు కష్టపడి చేసేటువంటి కార్యక్రమాలని కూడాను అవసరాన్ని కాదు, అత్యాశతో చేసేటువంటి దాన్ని మనం వదిలిపెట్టినట్టయితే ఎలాంటి ప్రయత్నము లేకుండా అతి సులభంగా ఆనందకరమైనటువంటి జీవనాన్ని కొనసాగించగలం. అంతేకాకుండా ఆధ్యాత్మిక పురోగతికి కావలసినటువంటి సమయం మనకి విస్తృతంగా లభిస్తుంది. దాంతోనే మానవ జీవిత లక్ష్యాన్ని మనం అతి సులభంగా చేరుకోగలుగుతాం. ఇది శ్రీకృష్ణుడికి ఇచ్చినటువంటి బహోత్కృష్టమైనటువంటి సందేశం. దీన్ని మనం స్వీకరించినట్టయితే అతి శీఘ్రంగా అతి సులభంగా భౌతిక జీవన విధానం నుంచి బయటపడాలి. ఇది మనం సంగ్రహించవలసినటువంటి ముఖ్యమైన సారాంశమైన శ్లోకంలో. ఇక్కడ మనం మిగతా మాతాజీ కొంత సమయం పెరిగినట్టుంది ఈనాడు, కానీ చక్కగా చర్చించే అవకాశం లభించింది. ఇక్కడ మనం మిగతా మాతాజీ సంప్రదించి క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ కనిపించాయి. ఎవరికేమి క్వశ్చన్స్ కామెంట్స్ లేకపోతే ఈరోజు కీర్తన ఆలపించవలసింది ఎవరు? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నన్నే చేయమన్నారు ప్రభుజీ. ప్రభుజీ టైం ఉందా, లేదంటే ఎండ్ చేసేస్తారు? మిగిలిన భక్తులందరూ ఎలా కోరుకుంటే అలాగే మంచి. భక్తులందరూ చెప్పండి, కీర్తన ఆలపిద్దామా, ముగిద్దామా? ఆలపిద్దాం ప్రభుజీ. హరే కృష్ణ. ఆలపించండి మంచి. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీల గోవింద దాస కవిరాజ విరచితము. హరి ఓం. భజ హరే మన శ్రీనందనందన అభయ చరణ విందరే. భజ హరే మన శ్రీనందనందన అభయ చరణ విందరే. దుర్లభ మానవ జన్మ సత్సంగే, దుర్లభ మానవ జన్మ సత్సంగే, तारो हो ये भव सिंधु रे, तारो हो ये भव सिंधु रे. भज हुरी मन श्रीनंदनंदन अभय चरण विंदरे. सीता तपा दात बरिशन, सीता तपा दात बरिशन, ये दिन जामिनी जागिरे, ये दिन जामिनी जागिरे. विठ्ठल सेविनो कृपण दुर्जना, विठ्ठल सेविनो कृपण दुर्जना, चपल सुखल बालागिरे, सकल सुख चपल सुखल बालागिरे.
हे धन यौवन पुत्र परिजन, हे धन यौवन पुत्र परिजन, इथे कियाचे परतीति रे, इथे कियाचे परतीति रे. कमल जीवन टलमला, कमल जला जीवन टलमला, भजहु हरिपदानि तेरे, भजहु हरिपदानि तेरे. भजहु रे मन श्रीनंदनंदन, अभय चरण रविंद रे. श्रवण कीर्तन स्मरण वंदन, श्रवण कीर्तन स्मरण वंदन, पाद सेवन दास्य रे, पाद सेवन दास्य रे. पूजन सखी जना निवेदना, पूजन सखी जना निवेदना, गोविंद दासाभिलाष रे, गोविंद दासाभिलाष रे. भजहु रे मन श्रीनंदनंदन, अभय चरण रविंद रे. दुर्लभ मानव जन्म सत्संगे, दुर्लभ मानव जन्म सत्संगे, तारो होए भव सिंधु रे, तारो होए भव सिंधु रे. हरे कृष्ण ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. చక్కగా ఆలపించారు. ప్రేమతోని ఎవరు చెప్తారమ్మా? జగద్గురు శ్రీల ప్రభుపాది की जय, हरिनाम संकीर्तन की जय, नमाचार्य हरिदास ठाकुर की जय, समवेत भक्त वृंद की जय, ग्रंथरा श्रीमद् भागवतम की जय. వెరీ మచ్ మాతాజీ అండ్ ప్రభుజీ, శ్రీల ప్రభుపాద గారికి అంతా చర్చించే అవకాశం కల్పించారు. మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరి హరి.